So in this video session, we'll discuss about queuing theory. So it is the last unit in our syllabus. One of the most useful areas of application of probability theory is that of queuing theory or the study of waiting line phenomena. Queues are found everywhere in our day-to-day life. For example, in industries, schools, hospitals, libraries, banks, post offices, theaters, ticket booking for trains and buses, etc. సో క్యూయింగ్ థియరీ అనేది మనకు డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫినామినన్ అనేది. వెయిటింగ్ లైన్స్ ఫామ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ ఫినామినన్. మనం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తాము లేదా బ్యాంక్కి వెళ్తాము. మనం హాస్పిటల్లో వెళ్ళంగానే మనకు టోకెన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం క్యూలో ఉన్నట్టు. ఓకేనా? మనము క్యూలో ఉన్నట్టు. మన ముందు ఉన్న వాళ్ళకి, మనకంటే ముందు వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ అంటే హాస్పిటల్లో ఏం సర్వీస్ ఇస్తారు? ట్రీట్మెంట్. బ్యాంకులో ఎటువంటి సర్వీస్ ఉంటుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇటువంటి ట్రాన్సాక్షన్స్ని, ఇటువంటి విషయాల్ని మనము ఈ చాప్టర్లో అంతా సర్వీస్గా ట్రీట్ చేస్తాం. సో ఎవరైతే సర్వీస్ ఇస్తారో అతన్ని మనం ఈ చాప్టర్ మొత్తంలో సర్వర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ కన్సిడర్ ఏ హాస్పిటల్, సర్వర్ ఈజ్ ఏ డాక్టర్. వెన్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బ్యాంక్, the server is the bank employee. ఓకేనా? సో ఈ విధంగా మనము క్యూ అనేది డే టు డే లైఫ్లో ప్రతి చోట మనము ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం. దీనికి అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట క్యూయింగ్ థియరీ మనకు. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ద క్యూయింగ్ థియరీ ప్రొవైడ్స్ ప్రిడిక్షన్స్ అబౌట్ వెయిటింగ్ టైమ్స్, the average number of waiting customers, the length of busy period, and so forth. These predictions help us to anticipate situations and to take appropriate measures to shorten the queues. A further attractive feature of the theory is the quite astonishing range of its applications. Some of the more prominent of these are toll booths, taxi stands, scheduling patients in hospital clinics, etc. సో ఈ క్యూయింగ్ థియరీ వల్ల మనకు ఎటువంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి అంటే వెయిటింగ్ టైమ్స్ని రెడ్యూస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యూ లెంత్ ఎక్కువ అవుతూ ఉంది అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద క్యూ ఆర్ మోర్ అండ్ మోర్, దెన్ అప్పుడు ఆ డాక్టర్ ఏం చేయొచ్చు అంటే షెడ్యూల్ చేయొచ్చు పేషెంట్స్ని. అంటే ఓ అపాయింట్మెంట్ తీసుకొని ఈ టైంకి రండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ టైం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ గివింగ్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దీస్ క్యూ లెంత్. మీరు మణిపాల్ హాస్పిటల్లో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా మీకు 11 o'clockకి ఒక స్లాట్ ఉంటుంది, 11:30కి ఒక స్లాట్ ఉంటుంది, 12 o'clock యూ హ్యావ్ అనదర్ స్లాట్. ఇన్ దట్ మీన్స్ doctor gives 30 minutes to a patient. If the doctor gives 15 minutes to a patient, so 11 o'clock oka slot ఉంటుంది, 11:15 కి another slot, 11:30 కి another slot, 11:45 కి another slot. ఈ విధంగా the doctor is giving different slots for attending patients. సో ఈ విధంగా క్యూయింగ్ థియరీ మనం చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వెయిటింగ్ టైంని రెడ్యూస్ చేయొచ్చు, క్యూలో నిలబడే విధానాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇంకా బ్యాంక్లో కూడా చూసుకోండి, నెంబర్ ఆఫ్ క్యూ లెంత్ ఎక్కువ అయినప్పుడు నెంబర్ ఆఫ్ సర్వర్స్ పెంచేస్తారు. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ముందు ఒక కౌంటర్ ఉండేది 2 to 3 కౌంటర్స్ పెట్టేస్తారు. దానివల్ల క్యూ లెంత్ ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోతుంది. ఒక క్యూ పోయి 2 to 3 క్యూస్ ఫామ్ అవుతాయి. అప్పుడు సర్వీసు త్వరగా ఇచ్చి కస్టమర్స్ని బయటికి పంపించవచ్చు. ఓకేనా? సో ఇక్కడ క్యూయింగ్ థియరీలో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు న్యూమరికల్స్ పైన ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ మీద ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఆర్ అని ఉంటుంది కదండి. ఆర్ అనే క్వశ్చన్ థియరీ పైన. ఫర్ ఎగ్జాంపుల్, మనము అసైన్మెంట్కి కూడా ఇచ్చున్నాము. అది ఏమి, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యూయింగ్ సిస్టమ్ అనేది, దానిపైన ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. అది కొంచెం థియరీ కొంచెం చదువుకుంటే బాగా అర్థమవుతుంది. సరేనా? సో నెక్స్ట్ థింగ్, క్యూయింగ్ సిస్టమ్ ఆర్ క్యూయింగ్ మోడల్. These two are same.
A queuing system can be described as consisting of customers arriving for service to a service facility, waiting for service. If it is not available, if it is not available immediately, and leaving the service center after being serviced. So this one is very very important. సో క్యూయింగ్ సిస్టమ్ని మనం ఇక్కడ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నాము అంటే యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కస్టమర్స్, క్యూలో కస్టమర్స్ ఉంటారు. అరైవింగ్ ఫర్ సర్వీస్, ఎందుకు వస్తారండి కస్టమర్స్? ఫర్ టు గెట్ సమ్ సర్వీస్ టు ఏ సర్వీస్ ఫెసిలిటీ, ఒక సర్వీస్ ఫెసిలిటీ దగ్గరికి వస్తున్నారు. వెయిటింగ్ ఫర్ సర్వీస్, సర్వీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, క్యూలో ఉన్నాము. ఎందుకు క్యూలో ఉన్నాము? మనకు ఆ ట్రీట్మెంట్ కోసము. వెయిటింగ్ ఫర్ సర్వీస్ అంటే ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇమ్మీడియట్లీ అవైలబుల్ లేకపోతేనే కదండి మనం క్యూలో నిలబడతాము. ఇన్ కేస్ వెళ్ళిన వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఎందుకు క్యూలో నిలబడతాము? వెన్ వీ స్టాండ్ ఇన్ ద క్యూ మీన్స్ ఇఫ్ ద సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇమ్మీడియట్లీ అండ్ లీవింగ్ ద సర్వీస్ సెంటర్ అంటే హాస్పిటల్. మనము హాస్పిటల్ గురించి మాట్లాడేటప్పుడు సర్వీస్ సెంటర్ ఏమవుతుంది? హాస్పిటల్. బ్యాంక్స్ గురించి మాట్లాడేటప్పుడు సర్వీస్ సెంటర్ ఏమవుతుంది? బ్యాంక్. ఆఫ్టర్ బీయింగ్ సర్వీస్డ్ అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. నేను ఇక్కడ ప్రతిసారి హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదండి. సో మొత్తం ఈ థియరీ చెప్పేటప్పుడంతా నేను మీకు హాస్పిటల్ గురించే చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్ క్వశ్చన్. సో next topic is characteristics of queuing systems. The first characteristic is the input pattern or arrival pattern. Input pattern అంటే ఏంటి? కస్టమర్స్ అరైవ్ అయ్యేటటువంటి ప్యాటర్న్. కస్టమర్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఐ విల్ క్విక్లీ రీడ్ అవుట్ దిస్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే. The way in which, just wait for 1 minute. So the way in which a queue is formed is also referred to as the input pattern or arrival pattern. The way in which queue is formed is also referred to as the input pattern or arrival pattern. Usually customers arrive at a service center in a random way. The actual time of arrival of a customer cannot be predicted or observed. The number of arrivals in a time period or the interval between two successive arrivals cannot be a constant but a random variable. Hence, the arrival pattern of customers is expressed by means of probability distribution of the number of arrivals per unit time. సో ఇది మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి సార్ అది అంటే, చూడండి ఇక్కడ క్యూ ఫామ్ అవుతుంది. ఎప్పుడు? సర్వీస్ వెంటనే అవైలబిలిటీ లేకపోతే క్యూ ఫామ్ అవుతుంది. క్యూ ఫామ్ అయిన తర్వాత, సో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, కస్టమర్స్ ఎప్పుడు కూడా ఒకేసారి అందరూ వచ్చేయరండి. కస్టమర్స్ ఎప్పుడు కూడా ఒక క్యూలో ఫామ్ అవ్వడానికి ఒకేసారి అందరూ వచ్చి కస్టమర్స్ క్యూ ఫామ్ చేయరు. అంటే కస్టమర్స్ ఎలా అరైవ్ అవుతారు సిస్టంలోకి? సిస్టమ్ అంటే ఆ సర్వీస్ సెంటర్లోకి ఎలా అరైవ్ అవుతారు? ఒకసారి ఒక కస్టమర్ రావచ్చు, ఇంకొద్దిసేపటి తర్వాత 2 మినిట్స్ తర్వాత ముగ్గురు రావచ్చు, ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఒకరు రావచ్చు. ఈ విధంగా కొద్దిగా ఇంటర్వెల్ టైంలో కొద్ది ఇంటర్వెల్స్లో కస్టమర్స్ అరైవ్ అవుతూ ఉంటారు సర్వీస్ సెంటర్లోకి. వీళ్ళందరూ ఒకేసారి అరైవ్ అవ్వరు, వీళ్ళు ర్యాండమ్గా అరైవ్ అవుతూ ఉంటారు. కాబట్టి సక్సెసివ్ ఇంటర్వల్స్ కెనాట్ బి ఏ కాన్స్టెంట్. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒకరు వచ్చి జాయిన్ అవుతారండి, ప్రతి 10 నిమిషాలకు ప్రతి 10 నిమిషాలకు ఇద్దరు వచ్చి జాయిన్ అవుతారు, అలా ఏం లేదండి. ఒకసారి 1 మినిట్కే రావచ్చు, ఒకసారి 2 మినిట్స్ వరకు ఎవరు రారు, ఒకసారి 5 మినిట్స్ వరకు, ఒకసారి 10 మినిట్స్ తర్వాత కొంతమంది వచ్చి జాయిన్ అవుతారు. ఈ విధంగా
సో ఇది ర్యాండమ్ వేరియబుల్‌గా మనం ట్రీట్ చేస్తాం. దేన్ని? ఇన్‌పుట్ ప్యాటర్న్‌ని. సో ర్యాండమ్ వేరియబుల్‌గా మనం ట్రీట్ చేస్తాము కాబట్టి, అరైవల్ ప్యాటర్న్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి మనము ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాము. మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌లో ఏమేం డిస్ట్రిబ్యూషన్స్ చదువుకున్నాము? బైనామియల్, ద సెకండ్ వన్ ఈజ్ పాయిజన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నార్మల్. అనదర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది ఎక్స్‌పోనెన్షియల్. మనకు సిలబస్‌లో లేదు కాబట్టి మనం చదవలేదు. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషను అండ్ ఎక్స్‌పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ 2 మేము యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి. ద నంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ అరైవల్ రేట్. ద నంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ అరైవల్ రేట్. అరైవల్ రేట్ అంటే ఏంటి? ఒక యూనిట్ టైంలో 1 యూనిట్ టైంలో ఎంతమంది కస్టమర్స్ అరైవ్ అవుతున్నారు దాన్ని అరైవల్ రేట్ అంటారు. అరైవల్ రేట్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. లాంబ్డాతో డినోట్ చేస్తారు. మొత్తం చాప్టర్‌లో మీరు అరైవల్ రేట్ అని ఎక్కడైనా ఇస్తే ప్రాబ్లమ్‌లో లాంబ్డా వాల్యూ అది గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ ఎ రాండమ్ వేరియబుల్. The arrival pattern usually used is the Poisson distribution with parameter lambda. సో ఇది దేన్ని ఫాలో అవుతుంది? పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది అరైవల్ ప్యాటర్న్. వేర్ లాంబ్డా ఈజ్ ద యావరేజ్ అరైవల్ రేట్. దెన్ ద టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ అరైవల్స్ ఫాలో ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్ విత్ మీన్ 1/λ. విత్ మీన్ 1/λ. సో ఇక్కడ ఇంటర్ అరైవల్ టైమ్ అని ఇస్తాడు. ఇంటర్ అరైవల్ మీన్ అంటారు. అప్పుడు మనం ఏం రాసుకోవాలి క్వెషన్‌లో? ఇంటర్ అరైవల్ మీన్ అంటే 1/λ. 1/λ. ఇది క్వెషన్ చెప్పేటప్పుడు మీకు ఒకసారి క్లియర్‌గా అర్థమవుతుంది. అరైవల్ రేట్ అంటే లాంబ్డా, ఇంటర్ అరైవల్ మీన్ అంటే 1/λ. So the next heading is service pattern. Service pattern or departure pattern. These two are same. Service pattern or departure pattern. These two headings are same. What is meant by service pattern and what is meant by departure pattern? ఈ రెండు సేమ్ థింగ్స్. చూడండి. The service pattern is represented by the probability distribution of the number of customers serviced per unit of time. That is the service rate. This rate assumes that the service channel to be busy always, that is no idle time is allowed. A typical assumption used is that service rate is a random variable following exponential distribution with mean rate of service mu. With mean rate of service mu. సో ఇక్కడ ఒక కస్టమర్‌కి ఎంత సమయము కేటాయిస్తున్నారు అనేది మ్యూ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను. ఒక డాక్టర్ 15 మినిట్స్ ఒక కస్టమర్‌కి స్పెండ్ చేస్తున్నాడు. ఈచ్ కస్టమర్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ ఫర్ 15 మినిట్స్. సో మ్యూ ఈజ్ 15 మినిట్స్. మ్యూ ఈజ్ 15 మినిట్స్. ఇన్ కేస్ అదే సేమ్ డాక్టర్ 30 మినిట్స్ కేటాయిస్తున్నాడు ఈచ్ కస్టమర్‌కి. సో మీన్ సర్వీస్ రేట్ ఈజ్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 30 మినిట్స్. ఓకేనా? సో ఇక్కడ సర్వీస్ టైమ్‌ని మ్యూతో డినోట్ చేస్తారు. అరైవల్ రేట్‌ని లాంబ్డాతో. అరైవల్ రేట్ ఈజ్ లాంబ్డా అంటే ఎంతమంది కస్టమర్స్ అరైవ్ అవుతున్నారు ఒక యూనిట్ 1 యూనిట్ ఆఫ్ టైమ్‌కి ఎంతమంది కస్టమర్స్ అరైవ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కస్టమర్స్ అరైవ్ అవుతున్నారు, 3 కస్టమర్స్ అరైవ్ అవుతున్నారు. ఈ విధంగా. మ్యూ ఏంటి అంటే సర్వీస్ రేట్. ఈచ్ కస్టమర్‌కి ఎంతసేపు కేటాయిస్తున్నారు సర్వీస్ సెంటర్‌లో. దట్ ఈస్ 15 మినిట్సా, 10 మినిట్సా, 5 మినిట్సా, ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇంకోటుంది. ఇక్కడ అది లేదు, తర్వాత చెప్తాను. రో మీన్స్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు, లేదా ట్రాఫిక్ ఇంటెన్సిటీ అంటారు. ట్రాఫిక్ ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటి అంటే లాంబ్డా బై మ్యూ. లాంబ్డా అంటే మీకు తెలుసు కదండి, యావరేజ్ అరైవల్ రేట్. యావరేజ్ అరైవల్ రేట్ డివైడెడ్ బై సర్వీస్ రేట్. యావరేజ్ అరైవల్ రేట్ డివైడెడ్ బై సర్వీస్ రేట్. ఇది తర్వాత చెప్పేటప్పుడు చెప్తాను. సర్వీస్ డిసిప్లైన్. సర్వీస్ డిసిప్లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Or Q discipline. Service discipline anna Q discipline anna both are same. Service discipline or order of service is a rule by which customers are selected for service from the queue. The most common discipline is first come first served, FCFS, or first in first out, FIFO, according to which the customers are served in the order of their arrival. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. సర్వీస్ డిసిప్లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో ఎంటర్ అయ్యారు.
మీరు ఫస్ట్ మీకంటే ముందు ఎవరైతే ఎంటర్ అయ్యుంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే మీకిస్తారు. దాన్నే ఏమంటారంటే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఇన్ ఎవరైతే ముందుగా ఎంటర్ అయ్యుంటారో సిస్టమ్‌లో వాళ్ళే ముందుగా బయటికొస్తారు. సిస్టమ్ అంటే ఇక్కడ హాస్పిటల్ అండి. సిస్టమ్ అంటే హాస్పిటల్. నేను బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిస్టమ్ అక్కడేంటి బ్యాంక్. ఆ విధంగా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. అంటే ఎవరైతే ముందొచ్చుంటారో వాళ్ళకి ముందు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అన్నా 2 ఒకటే. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అన్నా 2 బోత్ ఆర్ సేమ్. So now we'll consider an example: cinema ticket counters, railway booking counters, etc. So these are best examples of first in first out or first come first served. ఇక్కడ సినిమా టికెట్ కౌంటర్‌లో కూడా అంతే కదండీ! ఎవరైతే క్యూలో ఫస్ట్ ఉంటారో వాళ్ళకే టికెట్ ఫస్ట్ ఇస్తారు. అలా కాకుండా లాస్ట్‌లో వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తారా? ఇవ్వరు. సో, ఇక్కడ సినిమా టికెట్ కౌంటర్స్‌లో అయితేనేమి, అలాగే రైల్వే బుకింగ్ కౌంటర్స్‌లో అయితేనేమి, ఏ విధమైనటువంటి సర్వీస్ డిసిప్లిన్ ఫాలో అవుతారు సార్ అంటే, ఫాలో అవుతారు ఎఫ్‌సిఎఫ్ఎస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. అనదర్ సర్వీస్ డిసిప్లైన్ ఈస్ దేర్, దట్ ఈస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనము బ్యాంగిల్స్ ఏసుకుంటాం చేతిలో. మనం బ్యాంగిల్స్ చేతిలో వేసుకున్న తర్వాత అంటే లేడీసు బ్యాంగిల్స్ వేసుకుంటారు కదండీ! ఆ వేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాంగిల్ ఏదైతే చేతిలోకి వేసింటారో, ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్యాంగిల్స్ ఏసుకున్నారు చేతిలో. ఫస్ట్ బ్యాంగిల్ ఏదైతే చేతిలో వేసుకొనుంటారో అది తీయాలి అంటే లాస్ట్ బ్యాంగిల్ ఫస్ట్ తీయాలి. అర్థమవుతోందా అండి? ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవ్వాలి. ఒక చేతిలో లేడీసు బ్యాంగిల్స్ వేసుకుంటారు. లేదా మనమే ఒక ఇది బ్రేస్లెట్ వేసుకుంటామనుకోండి. కంటిన్యూయస్‌గా 4 బ్రేస్లెట్స్ ఏసుకున్నాము. ఆహ్, బ్రేస్లెట్ అంటే కొంచెం స్టీల్‌దనుకోండి. స్టీల్ బ్రేస్లెట్స్ 4 ఉన్నాయి. 4 ఏసుకున్నాం. ఫస్ట్ వేసుకున్నటువంటి బ్రేస్లెట్ తీయాలి అనుకుంటే, లాస్ట్ వేసినటువంటి బ్రేస్లెట్‌ని తీసేయాలి. తీసిన తర్వాతనే ఫస్ట్ వేసినటువంటి బ్రేస్లెట్ మనము తీయగలుగుతాము. అర్థమవుతుందా? సో, అనదర్ డిసిప్లైన్ ఈస్ లాస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. లాస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే ఏమి? లాస్ట్‌లో వచ్చి ఫస్ట్ సర్వీస్ తీసుకోవడం. అంటే ఏంటి? ఇందాక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్ ఎగ్జాంపుల్ చెప్పాను. లాస్ట్ వేసినటువంటి బ్యాంగిల్‌ని ఫస్ట్ తీసేస్తాం. ఎందుకు? మనకు కావాల్సింది ఫస్ట్ బ్యాంగిల్ తీయాలి. అలాంటప్పుడు లాస్ట్ వేసినటువంటి బ్యాంగిల్‌ని ఫస్ట్ తీస్తాం. సో, హియర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ సర్వీస్ డిసిప్లైన్ ఈస్ యూనిట్స్ స్టాక్డ్ ఇన్ ఏ గోడౌన్. స్టాక్డ్ అంటే అమర్చడం. గోడౌన్ అంటే తెలుసు కదండీ! గోడౌన్‌లో యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కార్టూన్ బాక్సెస్ అన్నీ ఒక గోడౌన్ అంటే తెలుసు, ఫ్రంట్ ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ వన్ ఓపెనింగ్ ఈస్ దేర్ ఫర్ గోడౌన్. గోడౌన్‌లో అన్ని యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ బాక్స్, సమ్ బాక్సెస్ అన్నీ పెట్టేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 బాక్సెస్ పెడతారనుకుందాం. ఫస్ట్‌లో ఏదైతే బాక్స్ లోపల పెట్టింది తీయాలి అంటే, లాస్ట్‌లో ఏదైతే బాక్స్ పెట్టింటారో అది ఫస్ట్ బయటికి తీయాల్సొస్తుంది. సో, ఇక్కడ ఏ డిసిప్లిన్ ఫాలో అవుతున్నాము? సర్వీస్ డిసిప్లిన్, క్యూ డిసిప్లిన్ ఏది ఫాలో అవుతున్నాం? లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఓకే. ఇఫ్ సర్వీస్ ఈస్ గివెన్ ఇన్ రాండమ్ ఆర్డర్ దెన్ వీ హ్యావ్ జీరో డిసిప్లైన్. ఇది మనకు లేదు. అయినా ఇక్కడ రాసున్నాను. ఇఫ్ సర్వీస్ ఈస్ గివెన్ ఇన్ రాండమ్ ఆర్డర్ దెన్ వీ హ్యావ్ ఎ జీరో డిసిప్లైన్. ఇన్ దిస్ కేస్ ఎవరీ కస్టమర్ ఇన్ ద క్యూ హ్యాస్ ద సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ సర్వీస్. సర్వీస్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ మీన్స్ ర్యాండమ్‌గా ఆ క్యూలో నిలబడినటువంటి వ్యక్తుల్లో ర్యాండమ్‌గా అక్కడొకరిని పిలిచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సర్వీస్‌లో ఎవరీ కస్టమర్ ఇన్ ద క్యూ హాస్ ద సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు సింగిల్ సర్వరు, మల్టీ సర్వర్ దాని గురించి మాట్లాడదాము. చూడండి ఇక్కడ సింగిల్ సర్వర్. ఇప్పుడు ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ ఏం ఫాలో అవుతుంది? అరైవల్ రేట్ ఏంటి? లాంబ్డా. అవుట్పుట్ దేన్ని ఫాలో అవుతుంది? సర్వీస్ రేట్ ఏంటి? మ్యూ. సర్వీస్ రేట్ దేన్ని ఫాలో అవుతుంది? మ్యూని. సరే, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ వెయిటింగ్? 1, 2, 3, 4 కస్టమర్స్ క్యూలో ఉన్నారు. ఇక్కడ సర్వర్ ఏంటి? సింగిల్ సర్వర్. ఇక్కడ మల్టిపుల్ సర్వర్. సో, ఇది మల్టీ సర్వర్ మోడల్ అండ్ దిస్ వన్ ఈజ్ సింగిల్ సర్వర్ మోడల్. సో, దీస్ 2 ఆర్ డిఫరెంట్ సర్వర్ మోడల్స్. మనకున్నది సింగిల్ సర్వర్ మోడల్ మాత్రమే.
కాబట్టి సిలబస్‌లో సింగిల్ సర్వర్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ క్యూ బిహేవియర్. వాట్ ఈస్ మెంట్ బై క్యూ బిహేవియర్? దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ టాపిక్. సో, ఇది మీరు కూడా నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నోట్ చేయలేను. మీరు నోట్స్ రాసుకున్నప్పుడు లేదా ఇది ప్రింటౌట్ తీసుకున్నప్పుడు బాగా నోట్ చేసుకోండి. వాట్ ఈస్ మెంట్ బై బాల్కింగ్? వాట్ ఈస్ మెంట్ బై రెనేజింగ్? వాట్ ఈస్ మెంట్ బై జాకింగ్? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ 2 మార్క్స్ క్వెషన్స్. బాల్కింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇదొక క్యూబ్ లాగా ఫార్మ్ అయింది అనుకుందాం. ఈ క్యూలో ఎంతమంది ఉన్నారు? క్యూలో పర్సన్స్ 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ ఉన్నారు క్యూలో. ఇప్పుడు ఒక పర్సన్ బయటొచ్చాడు. ఇప్పుడు ఒక పర్సన్ బయటున్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే బ్లాక్‌గా నేను హైలైట్ చేస్తున్నానో, ఆ పర్సన్ ఆ క్యూ లెంత్ చూసి చాలా ఎక్కువ ఉంది క్యూ లెంత్ అనేసి చూసి క్యూలో ఎంటర్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నాడు. క్యూలో ఎంటర్ అవ్వకుండానే బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎంటర్ అవ్వలేదు క్యూలోకి. ఈ బిహేవియర్‌ని, ఇటువంటి కస్టమర్ బిహేవియర్‌ని ఏమంటారు? బాల్కింగ్. బాల్కింగ్. BALKING. బాల్కింగ్. Bulking means a customer may not enter the queue in view of its length. లెంత్ చూసి బయటికెళ్ళిపోతున్నాడు. చాలా పెద్దగా ఉందండి క్యూ. నేను ఈ క్యూలో నిలబడలేను అనేసి క్యూలో ఎంటర్ కాకముందే బయటికొచ్చేస్తున్నాడు. సో, దిస్ కస్టమర్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ బాల్కింగ్. సో, వాట్ ఈస్ మెంట్ బై రెనేజింగ్? దిస్ వన్ ఈజ్ 2 మార్క్స్ క్వెషన్. వాట్ ఈస్ మెంట్ బై రెనేజింగ్? రెనేజింగ్ అంటే ఏంటి? Sometimes a customer who is in the queue for a long time due to impatience may leave the queue. This customer behavior is referred to as reneging. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక కస్టమర్ సెలెక్ట్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక థర్డ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో చాలా సేపు క్యూలో నిలబడి బేజారయ్యి తను ఏమవుతాడంటే క్యూ నుంచి బయటికొచ్చేస్తాడు. అంటే క్యూలో నిలబడి సర్వీసు పొందకముందే అంటే సర్వీసు అతనికి అందకముందే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే, ట్రీట్మెంట్ తీసుకోకముందే ఆ క్యూ నుంచి బయటికెళ్ళిపోతాడు. క్యూలో నిలబడతాడు. క్యూలో నుంచి కాసేపటి తర్వాత బయటికొచ్చేస్తాడు. ఏదో ఇంపేషెన్స్ వల్లనో, ఫోన్ కాల్ రావడం వల్లనో బయటికొచ్చేస్తాడు. ఇటువంటి కస్టమర్ బిహేవియర్‌ని మనం ఏమంటాము అంటే రెనెజింగ్. రెనెజింగ్. సో, దిస్ వన్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ టాపిక్స్. ద లాస్ట్ వన్ ఈజ్ జాకీయింగ్. జాకీయింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్యూ ఉంది. సెకండ్ క్యూ ఇక్కడ ఇంకోటుంది. థర్డ్ క్యూ ఇక్కడ ఇంకోటుంది. సో, ఇక్కడ సెకండ్ క్యూలో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా థర్డ్ క్యూలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏ క్యూలో తక్కువ 3 క్యూస్‌లో ఫస్ట్ క్యూ, సెకండ్ క్యూ, థర్డ్ క్యూ. ఇప్పుడు థర్డ్ క్యూలో ఎక్కువ ఉన్నారు కాబట్టి థర్డ్ క్యూలో ఉండేటటువంటి కస్టమర్స్ సెకండ్ క్యూలో కూడా జాయిన్ అవ్వచ్చు. లేదా ఫస్ట్ క్యూలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కస్టమర్ బిహేవియర్‌ని మనం ఏమంటాము అంటే బాల్ జాకీయింగ్ అంటాము. ఇక్కడ చదువుతాను చూడండి. వెన్ దేర్ ఆర్ ప్యారలల్ క్యూస్ ఏ కస్టమర్ హూ జంప్స్ ఫ్రమ్ వన్ క్యూ టు అనదర్ విత్ షార్టర్ లెంత్ టు రెడ్యూస్ వెయిటింగ్ టైమ్ ఈజ్ సెడ్ టు జాకీయింగ్. జాకీయింగ్. జాకీయింగ్ అంటే ఏంటి? కస్టమరు క్యూ లెంత్ ఎక్కువ ఉందనేసి చూసి పక్కన ప్యారలల్‌గా ఇంకో క్యూ ఉంటుంది. ఆ క్యూలో తక్కువ మంది నిలబడి ఉంటారు. ఆ క్యూకి అతను జంప్ అవుతాడు. ఇటువంటి ప్రాసెస్‌ని మనం ఏమంటాము అంటే జాకీయింగ్ అంటాం. సో, నెక్స్ట్ హెడింగ్ ఈజ్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. నెక్స్ట్ హెడింగ్ ఈజ్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. వాట్ ఈస్ మెంట్ బై స్టేట్ ఆఫ్ ద సిస్టమ్? ఇన్ ఏ క్యూయింగ్ మోడల్ ఇక్కడ ఇదంతా మనము చదవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ జనరల్‌గా రాశాను. మీరు జస్ట్ ఈ 2 రాస్తే చాలు. ఎగ్జామ్‌లో స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మీన్స్ ఈ 2 రాస్తే చాలు. ఏ క్యూయింగ్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ట్రాన్సియంట్ స్టేట్ when its operating characteristics like input, output, mean queue length, etc. are dependent on time. అంటే ఏంటండి? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ పెట్టాడు. 9-12 వరకు మాత్రమే పేషెంట్స్‌ని తను అలౌ చేస్తాడు. అంటే 9-12 వరకు క్యూలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ 12 తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని ట్రీట్ ట్రీట్ చేయడం జరగదు. అంటే సర్వీస్ ఇవ్వడం జరగదు. ఇక్కడ టైమ్ బేస్డ్ అనమాట. అదేవిధంగా స్టడీ స్టేట్‌లో ఏంటి? ఏ క్యూయింగ్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ స్టడీ స్టేట్ వెన్ ఇట్స్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్.
టైంతో సంబంధం లేకుండా ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇండెఫినిట్‌గా క్యూలో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ టైమ్ బేస్డ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కౌంటర్స్ బిగ్ జంక్షన్స్‌లో చూడండి. స్మాల్ రైల్వే స్టేషన్స్‌లో కాదు. బిగ్ స్టేషన్స్‌లో, జంక్షన్స్‌లో చూడండి. టికెటింగ్ కౌంటర్ 24/7 వర్క్ అవుతుంది. అంటే 24/7 అంటే 24 అవర్స్ టికెటింగ్ కౌంటర్ అవైలబుల్‌లో ఉంటుంది. అంటే పర్సన్స్ మారుతూ ఉంటారు. కానీ కౌంటర్‌లో మాత్రం టికెట్స్ ఇస్తూనే ఉంటారు. క్యూలో మాత్రము పర్సన్స్ జాయిన్ అవుతూనే ఉంటారు ఇన్‌ఫైనైట్‌గా. సో, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అండర్ విచ్ వి స్ట డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యూయింగ్ సిస్టమ్. సో, ఇంతవరకు మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై కెనడాల్స్ నొటేషన్? కెండాల్స్ నొటేషన్ మీన్స్ చూడండి, కెండాల్స్ నొటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ నొటేషన్. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ నొటేషన్ విల్ స్టడీ ఫ్యూ క్యూయింగ్ ఫ్యూ క్యూయింగ్ మోడల్స్. David Kendall introduced a special notation given below to describe a queuing system. సో ఈ నోటేషన్ని ఎవరు రిప్రజెంట్ చేశారండి? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డేవిడ్ కెండాల్ ఇంట్రడ్యూస్డ్ దిస్ స్పెషల్ నోటేషన్. The notation has the form a/b/c d/e, a/b/c d/e. సో ఈ నొటేషన్‌లో ఏ అంటే ఏంటి? బి అంటే ఏంటి? సి అంటే ఏంటి? డి అంటే ఏంటి? ఈ అంటే ఏంటి? ఇవి బాగా నేర్చుకుందాం. వాట్ ఈస్ మెంట్ బై ఏ? సారీ. వాట్ ఈస్ మెంట్ బై ఏ మీన్స్ అరైవల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. బి మీన్స్ సర్వీస్ టైమ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సి మీన్స్ నంబర్ ఆఫ్ సర్వర్స్. మనం ఇక్కడ చదివేది సింగిల్ సర్వర్ కాబట్టి సి వాల్యూ ఇక్కడ 1 ఉంటుందండి. సి వాల్యూ 1. డి మీన్స్ సిస్టమ్ కెపాసిటీ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇన్ఫైనైట్ సిస్టమా, ఫైనైట్ సిస్టమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు టికెటింగ్ కౌంటర్ గురించి చెప్పాను. రైల్వే టికెటింగ్ కౌంటరు సమ్ బిగ్ జంక్షన్‌లో పెద్ద స్టేషన్‌లో 24 అవర్స్ టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ పర్సన్స్ మారుతూ ఉంటారు. క్యూ లెంత్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ సిస్టమ్ కెపాసిటీ ఏంటి? ఇన్ఫైనైట్ కెపాసిటీ ఆఫ్ ద సిస్టమ్. వెరాజ్ డాక్టర్స్ యొక్క ఇందాక డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను. పర్ డే 15 పేషెంట్స్‌ని మాత్రమే చూస్తాడు ఆ డాక్టరు. అంతకంటే మించి ఎవరైనా వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు. సో, అక్కడ ఇన్ఫైనైట్ కాదు, ఫైనైట్ కెపాసిటీ. సిస్టమ్ కెపాసిటీ ఏంటి? ఫైనైట్ కెపాసిటీ. ఈ మీన్స్ క్యూ డిసిప్లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? క్యూ డిసిప్లైన్ అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఇవి 2 రకాల క్యూ డిసిప్లైన్స్ చెప్పాను కదా! ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ FIFO, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ 2 ఒకటే అండి. FCFS అన్నా, FIFO అన్నా 2 సేమ్. అదేవిధంగా లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ LIFO. ఈ 2 రకాల డిసిప్లైన్స్ క్యూ డిసిప్లైన్స్ కిందకి మనం చదువుకోవచ్చు. ఈ చాప్టర్ మొత్తంలో మేము కొన్ని నొటేషన్స్ యూజ్ చేస్తాము. ఆ నొటేషన్స్ ఏమి సార్ అంటే ఎన్ ఈస్ ద నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. ఎం ఈస్ ద నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద క్యూ ఎక్స్క్లూడింగ్ ద వన్ దట్ ఈజ్ సర్వ్డ్. ఇది బాగా అర్థం అవ్వాలి. ఎన్ అంటే ఏంటి? ఎం అంటే ఏంటి? ఇది మనకు అర్థం అవ్వడానికి నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. యాక్చువల్‌గా కింద ఉంది ఆ డయాగ్రాము. పిక్చర్ కింద ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే ఈ డయాగ్రామ్‌లో ఈ మొత్తాన్ని ఏమంటారంటే సిస్టమ్ అంటారు. ఈ మొత్తం డయాగ్రామ్‌ని, ఈ బాక్స్‌ని ఏమంటారంటే సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము హాస్పిటల్ తీసుకుంటే డాక్టర్ ఉంటాడు. హాస్పిటల్ తీసుకుంటే సిస్టమ్ హాస్పిటల్ అవుతుంది. సర్వర్ ఎవరు? డాక్టర్ అవుతారు. డాక్టర్ ఏమవుతారు? సర్వర్. వీళ్ళు క్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ పేషెంట్స్ అవుతారు. ఇన్ కేస్ బ్యాంక్ తీసుకుంటే సర్వర్ ఎవరు? బ్యాంక్ ఎంప్లాయీ. క్యూలో నిలబడినటువంటి ఈ వ్యక్తులు ఎవరు? కస్టమర్స్ ఆఫ్ ది బ్యాంక్. సో, ఇక్కడ చూడండి, నేను ఇందాక మీకేందో చెప్తున్నాను. సారీ. ఎన్ అంటే ఏంటి? ఎం అంటే ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎం ఈజ్ ఈక్వల్స్ టు 4. I will repeat again. N value is 5.
ఎం వాల్యూ ఈజ్ 4. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? 1, 2, 3, 4, 5. కానీ ఫిఫ్త్ కస్టమర్‌కి సర్వీస్ ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు. ఫిఫ్త్ కస్టమర్‌కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ డాక్టరే అనుకుందాం. ఫిఫ్త్ కస్టమర్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. అంటే ఎన్ అంటే ఏంటి? సిస్టమ్‌లో ఎంతమందున్నారు? సిస్టమ్‌లో అంటే క్యూలో నిలబడినటువంటి వాళ్ళు, సర్వర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కలిపి చెప్పాలి. సింగిల్ సర్వర్ కాబట్టి ఒక్కరే ఉంటారండి. సింగిల్ సర్వర్ ప్రాబ్లమ్ కాబట్టి ఒక్కరే ఉంటారు సర్వర్ దగ్గర. కాబట్టి ఈ సర్వర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ క్యూలో నిలబడినటువంటి వ్యక్తులు మొత్తం నలుగురు ప్లస్ 1 ఎంత? 5 మెంబర్స్. ఎన్ వాల్యూ 5. కానీ ఎం అంటే ఏంటి? క్యూలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు. అప్పుడు ఎం వాల్యూ గురించి మాట్లాడేటప్పుడు సర్వర్‌లో ఎవరున్నారో, సర్వర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడము. ఇతని గురించి మాట్లాడము. కేవలం వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాము. సో, హియర్ ద వాల్యూ ఆఫ్ ఎం ఈస్ 4 అండ్ వేరాస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈస్ 5. అలాగే one more thing you need to learn is LQ. Length of queue is 4 because in the queue you have 4 customers waiting, whereas length of system is equals to 5 because in the system you have 5 customers. ఈ ఎగ్జాంపుల్లో 5 ఉన్నారండి. సో LS అంటే length of system. Just wait for 1 minute. LS means length of system, length of queue. Here arrival rate is lambda, service rate is mu. Okay, సింగిల్ సర్వర్. సో దీని గురించి ఎన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇది చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ దట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సర్వీస్ ఇన్ ద క్యూ ప్లస్ బీయింగ్ సర్వ్డ్. M is equals to number of customers in the queue excluding the one that is served. Similarly, lambda is equals to mean arrival rate, that is average number of customers arriving per unit time. ఇందాక చెప్పాను 10 మినిట్స్కి ఒకసారి 2 మెంబర్స్ వస్తున్నారు, అది లాంబ్డా వాల్యూ అవుతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ సర్వీస్ రేట్ అంటే ఆ కస్టమర్కి ఎంత సమయం కేటాయిస్తున్నారో అది మ్యూ వాల్యూ అవుతుంది. రో ఈజ్ ఈక్వల్స్ టు ట్రాఫిక్ ఇంటెన్సిటీ. ఇందాక మీకు చెప్పాను రో ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై మ్యూ. రో ఫార్ములా ఈజ్ లాంబ్డా బై మ్యూ. ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఆర్ రో ఈజ్ ఈక్వల్స్ టు lambda by mu. Pn of t means a transient state means the state which depends on time. సో అందుకే ఇక్కడ Pn of t, ఇక్కడ స్టడీ స్టేట్ కాబట్టి Pn of t రాయలేదు, జస్ట్ Pn రాశాను. Pn of t అంటే ఏంటి సార్ అంటే ట్రాన్సియంట్ స్టేట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ n కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. ఒక పర్టికులర్ టైం డిపెండెంట్ సిస్టంలో అంటే ట్రాన్సియంట్ స్టేట్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ కస్టమర్స్ ఎంత అంటే Pn of t. సో అదేవిధంగా స్టడీ స్టేట్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ కస్టమర్స్ ఎంత అంటే Pn. సో వీటికి ఫార్ములాస్ ఉన్నాయి, నేను తర్వాత లేట్గా చెప్తాను. ఎల్ఎస్ అంటే ఏంటి? యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఈస్ E of n, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ n. LQ, వాట్ ఈస్ మెant బై LQ? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ n, that is average number of customers in the queue. So గుర్తుపెట్టుకోండి, LS means average number of customers in the system, LQ means average number of customers in the queue. Similarly, whereas the WQ is average waiting time in the queue, WS means average waiting time in the system. ఇది WQ WS అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటల్కు లేదా ఎవరో ఒకరు మనం హాస్పిటల్కి రీచ్ అయిన వెంటనే ఒక 15 మెంబర్స్ క్యూలో ఉన్నారు. చూడంగానే మనం అడుగుతాము ఆ టికెట్ కౌంటర్ కాదు, ఆ కౌంటర్లో ఎవరైతే కూర్చొని ఉంటారో నర్సు లేకపోతే ఎవరో కూర్చొని ఉంటారు కదండి రిసెప్షన్లో, ఎంతసేపు పట్టచ్చు డాక్టర్ గారిని కలవడానికి, ఎంతసేపు పట్టచ్చు అంటే ఆమె ఏం చెప్తే 15 మెంబర్స్ ఉన్నారు సార్ అంటే ఈజీగా 1.5 అవర్ పడుతుంది సార్, ఈజీగా 1.5 అవర్ పడుతుంది మీరు డాక్టర్ గారిని కలవడానికి. ఇట్ విల్ టేక్ 1.5 అవర్. సో యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఇన్ ద క్యూ ఈజ్ 1.5 అవర్ అవుతుంది. 1.5 అవర్ మీన్స్ 90 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది క్యూలో మీరు మీ టర్న్ వచ్చేంత వరకు. కానీ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఇన్ ద సిస్టంలో అంటే మీరు క్యూలో ఎంతసేపు నిలబడిన తర్వాత డాక్టర్ దగ్గర ఎంతసేపు ఉంటారో రెండూ కలిపితే వచ్చేదే WS.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90 మినిట్స్ సిస్టమ్‌లో క్యూలో నిలబడున్నారు. మళ్ళా డాక్టర్ దగ్గర ఒక 10 మినిట్స్ మొత్తం 100 మినిట్స్ మీరు ఆ సిస్టమ్‌లో అంటే హాస్పిటల్‌లో 100 మినిట్స్ ఉన్నారండి. 100 మినిట్స్ ఉన్న తర్వాత మీరు ఎప్పుడైతే లోపల ఎంటర్ అయ్యారో హాస్పిటల్‌లోకి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎన్ని మినిట్స్ టైమ్ అయ్యుంటుంది? 100 మినిట్స్ టైమ్. దాన్ని డబ్ల్యూఎస్‌తో డినోట్ చేస్తారు. యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఇన్ ద సిస్టమ్. సో అదే విధంగా విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ బర్త్ అండ్ డెత్ ప్రాసెస్. బర్త్ అండ్ డెత్ ప్రాసెస్ ఇదేదో వినడానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. బర్త్ ప్రాసెస్ అంటే ఏంటి? డెత్ ప్రాసెస్ అంటే ఏంటి? బర్త్ మీన్స్ ఈక్వివాలెంట్ టు అరైవల్ ఆఫ్ ఎ కస్టమర్ ఆర్ జాబ్. బర్త్ మీన్స్ ఈక్వివాలెంట్ టు బర్త్ దేనికి ఈక్వల్? అరైవల్ ఆఫ్ ఎ కస్టమర్ ఆర్ జాబ్. అంటే ఒక వ్యక్తి సిస్టమ్‌లోకి ఎంటర్ అయితే దాన్ని బర్త్‌గా ట్రీట్ చేస్తాం. ఒ లేదా ఒక జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపేర్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆహ్, టీవీ సెట్స్ రిపేర్ చేస్తున్నాడు. ఒక టీవీ రిపేర్‌కొచ్చింది. దాన్ని బర్త్ కిందికి లెక్క వేసుకుంటాడతను. బర్త్ అంటే అరైవల్ ఆఫ్ ఎ జాబ్ ఆర్ ఎ కస్టమర్. వాట్ ఈస్ మెంట్ బై డెత్? ఈక్వివాలెంట్ టు డిపార్చర్ ఆఫ్ ఎ సర్వ్డ్ కస్టమర్ ఆర్ జాబ్. ఆ కస్టమర్ సర్వీస్ తీసుకొని బయటికెళ్ళిపోతే దాన్ని డెత్ కిందికి తీసుకుంటాం. ఈ చాప్టర్‌లో బర్త్ అండ్ డెత్ అంటే బర్త్ మీన్స్ ఈక్వివాలెంట్ టు అరైవల్ ఆఫ్ ఎ కస్టమర్ ఆర్ జాబ్. వెరాజ్ డెత్ మీన్స్ ఈక్వివాలెంట్ టు డిపార్చర్ ఆఫ్ ఎ సర్వ్డ్ కస్టమర్ ఆర్ జాబ్. సర్వీస్ అయిన తర్వాత మరి ఆ సిస్టమ్‌లో ఎందుకుంటారండి ఎవరైనా సరే? ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తాము. మనకు ట్రీట్మెంట్ ఇచ్చేశారు. మనకు వెళ్ళిన పని అయిపోయింది. మనం ఆ సిస్టమ్‌లో ఎందుకుంటాము? వెంటనే బయటికొచ్చేస్తాము. సిస్టమ్ అంటే హాస్పిటల్‌లో. సో, అది డెత్‌కి ఈక్వల్ అవుతుంది. బర్త్ అంటే మనం ఎంటర్ అవుతామే హాస్పిటల్‌లో. అది బర్త్‌కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో, ఇది కొంచెం మనము అలవాటు చేసుకుంటే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ప్యూర్ బర్త్ ప్రాసెస్? ప్యూర్ బర్త్ ప్రాసెస్ అంటే ఏంటి? బర్త్ వేరు, ప్యూర్ బర్త్ ప్రాసెస్ వేరు. ప్యూర్ బర్త్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక క్యూయింగ్ మోడల్‌లో కేవలం అరైవల్స్ మాత్రమే కౌంట్ చేస్తున్నాము. దేర్ ఆర్ నో డిపార్చర్స్. అప్పుడు దాన్ని ప్యూర్ బర్త్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను చూడండి. ఏ క్యూయింగ్ మోడల్ ఇన్ విచ్ ఓన్లీ అరైవల్స్ ఆర్ కౌంటెడ్ అండ్ నో డిపార్చర్స్ టేక్ ప్లేస్ ఆర్ కాల్డ్ ప్యూర్ బర్త్ ప్రాసెస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్‌కెళ్లారు. 9:00కి మీరందరూ ఒక్కొక్కరుగా అందరూ హాస్పిటల్‌లోకి ఎంటర్ అవుతున్నారు. వీళ్ళంతా ప్యూర్ బర్త్ ప్రాసెస్ కిందికి తీసుకుంటారు. ఎందుకు సార్ అంటే డాక్టర్ వచ్చేదేమో 10:00కి. డాక్టరు హాస్పిటల్‌కొచ్చేది 10 ఏఎంకి. కానీ కస్టమర్స్ ఎప్పటి నుంచి ఎంటర్ అవుతున్నారు సిస్టమ్‌లోకి 9 ఏఎం. 9 ఏఎం నుంచి 10 ఏఎం వరకు వచ్చేటటువంటి కస్టమర్స్‌ని మనం జస్ట్ కస్టమర్స్‌ని కౌంట్ చేసుకుంటున్నాం. అరైవల్స్ మాత్రం. ఎవరు హాస్పిటల్ నుంచి బయటికెళ్లరండి. ఎందుకు వెళ్లరు? హాస్పిటల్ నుంచి బయటికెందుకు వెళ్లరు? వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ప్యూర్ బర్త్ ప్రాసెస్ అంటే ఎ క్యూయింగ్ మోడల్ ఇన్ విచ్ ఓన్లీ అరైవల్స్ ఆర్ కౌంటెడ్. అరైవల్స్ మాత్రం అంటే ఎవరెవరు వస్తున్నారో ఆ అరైవల్స్ మాత్రం కౌంట్ చేసుకుంటాం. అండ్ నో డిపార్చర్స్ టేక్ ప్లేస్ ఆర్ కాల్డ్ ప్యూర్ బర్త్ ప్రాసెస్. నెక్స్ట్ ఇదే విధంగా ప్యూర్ డెత్ ప్రాసెస్. ప్యూర్ డెత్ ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అంటే ఏంటి సార్ ప్యూర్ డెత్ ప్రాసెస్ అంటే ఏ క్యూయింగ్ మోడల్ ఇన్ విచ్ ఓన్లీ డిపార్చర్స్ ఆర్ కౌంటెడ్ అండ్ నో అరైవల్స్ అలౌడ్ ఆర్ కాల్డ్ ప్యూర్ డెత్ ప్రాసెస్. ఏదైనా ఒక సిస్టమ్‌లో క్యూయింగ్ మోడల్‌లో ఓన్లీ డిపార్చర్స్ ఆర్ కౌంటెడ్ అండ్ నో అరైవల్స్ ఆర్ అలౌడ్ ఆర్ కాల్డ్ ప్యూర్ డెత్ ప్రాసెస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాంక్‌లో మీరు యాజ్ యూజువల్‌గా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎస్‌బీఐ బ్యాంక్‌లో 4:00 తర్వాత వాళ్ళకి వర్కింగ్ టైమ్ అయిపోతుంది. సో, 4:00కి షట్టర్ వేసేస్తారు. ఆల్రెడీ లోపల కస్టమర్స్ ఎవరైతే రీచ్ అయ్యి ఉంటారో, ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో సిస్టమ్‌లోకి, సిస్టమ్ అంటే ఇక్కడ బ్యాంక్‌లోకి ఎవరైతే కస్టమర్స్ ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్ళతో ఎండ్ అయిపోతుంది. అంటే షట్టర్ వేసేస్తారు. వేసిన తర్వాత అందరికీ సర్వీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కస్టమర్స్ ఉన్నారండి. 4 అయిన తర్వాత కూడా ఇంకా 10 కస్టమర్స్ ఉన్నారు. ఆ 10 కస్టమర్స్‌కి సర్వీస్ ఇచ్చి ఒక్కొక్కరిని బయటికి పంపిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లో ఎవరు 4 తర్వాత లోపలికి రారు. జస్ట్ బయటికొస్తూ ఉంటారు. బ్యాంక్ నుంచి బయటికొస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాసెస్‌ని దేని కింద మనము కన్సిడర్ చేయొచ్చు? ప్యూర్ డెత్ ప్రాసెస్. సో, నెక్స్ట్ హెడింగ్ ఈస్ క్యూయింగ్ మోడల్స్. క్యూయింగ్ మోడల్స్ ఇక్కడ మనకు రెండే మోడల్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి.
మనము అవన్నీ చదవము. జస్ట్ విల్ స్టడీ హియర్. క్యూయింగ్ మోడల్స్‌లో ఓన్లీ 2 మోడల్స్. వన్ ఈజ్ ఇన్‌ఫైనైట్ క్యూ మోడల్. అనదర్ వన్ ఈజ్ ఫైనైట్ క్యూ మోడల్. మార్కోవియన్ మోడల్స్ అని కూడా అంటారు వీటిని. మార్కోవియన్ MARKOVIAN మార్కోవియన్ మోడల్స్. సో, మనకు టెక్స్ట్ బుక్‌లో ఆ పదం ఎక్కడ వాడలేదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా మాట్లాడం. సో, what is meant by queuing model? Here we study about two different queuing models. They are ఇన్ఫైనైట్ క్యూ మోడల్, నెక్స్ట్ వన్ ఈజ్ ఫైనైట్ క్యూ మోడల్. ఇన్ఫైనైట్ క్యూ మోడల్, ఫైనైట్ క్యూ మోడల్‌లో ఇన్ఫైనైట్‌కి, ఫైనైట్‌కి తేడా ఏంటి సార్? ఇందాక మీకు రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్ గురించి చెప్పాను. బిగ్ స్టేషన్‌లో 24 అవర్స్ టికెట్ ఇస్తూనే ఉంటారు. టికెట్స్ ఇస్తూనే ఉంటారు. సెస క కస్టమర్స్ క్యూలో జాయిన్ అవుతూనే ఉంటారు. వీళ్ళు టికెట్ ఇస్తూనే ఉంటారు. అటువంటి మోడల్‌ని ఇన్ఫైనైట్ క్యూ మోడల్ అంటారు. ఫైనైట్ క్యూ మోడల్ ఇందాక డాక్టర్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. డాక్టర్ 15 పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తాడు. సో, అది ఫైనైట్ క్యూ మోడల్ దగ్గరికొస్తుంది. అంటే 15 పేషెంట్స్ కంటే ఎక్కువ ఎవరిని వాళ్ళు అలౌ చేయరు. ఆ సిస్టమ్‌లోకి, ఆ క్యూలోకి 15 మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరిని అలౌ చేయరు. ఓకే.